ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఈ రోజున వాక్యం వింటున్న అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములు అనుదినము ఎదుగుతున్నారని చెప్పి, క్రీస్తు అనే యొక్క బండ మీద మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నాను. అందరిని బట్టి దేవుని స్తుతించటం అనేది జరుగుతుంది. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి ఈ వాక్యం ద్వారా గొప్ప మర్మములను మాకు తెలియపరిచి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని క్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై ఆయన ఒక్కరి వల్లనే అవుతుంది. ఈ రోజున మన వాక్యదానం నిమిత్తమై కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనములో క్లుప్తముగా స్పష్టముగా మనము చూడవచ్చు. ఏంటి అని అంటున్నట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము ప్రాముఖ్యముగా రచించింది భక్తుడైన దావీదు. సమస్యల నిమిత్తమే, శోధనల నిమిత్తమే, ఇరుకు నిమిత్తమే, ఇబ్బందుల నిమిత్తమే, ప్రతిదీ తన జీవితంలో అనుకూలపు పరిస్థితి కాకుండా ప్రతికూలపు పరిస్థితులలో ఉంటున్నప్పుడు ఈ యొక్క కీర్తనను రచిస్తున్నాడు. తన బాధను, తన వేదనను, తన యొక్క స్థితిని విషయం నిమిత్తమే జ్ఞాపకము చేసుకుంటూ తను వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రార్థన ఆలకించట్లేదేంటి, నాకు సహాయం రావట్లేదు ఏంటి, నా హృదయము లోతులలో నుంచి నాకు బాధ కలుగుతుంది, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానము లేదు, ఏంటి నా జీవితము అన్న అటువంటి పరిస్థితుల గుండా దావీదు వెళ్తున్నప్పుడు ఈ యొక్క కీర్తను రచించడం అనేది జరిగినది. ప్రాముఖ్యంగా ఈ కీర్తన విషయం నిమిత్తమే దావీదు తన జీవితంలో దేవుని దగ్గర నుండి ఎంతో ఆదరణని పొందుకొని ఉన్నాడు. ఎంతో ఆదరణ పొందుకున్న దావీదు ఈ రోజున నీకు నాకు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకొనును కాదు, ఆయనే నిన్ను ఆదుకొనును అని. అంటే ఈ లోకములో నీవు వెళ్తున్న సమస్యలలో, నీవు వెళ్తున్న శోధనలలో ఒక పురుషుడు నిన్ను ఆదుకోలేడు, ఒక స్త్రీ నిన్ను ఆదుకోలేడు. ప్రాముఖ్యముగా నీ అనే వారు ఎవరు నిన్ను ఆదుకోలేరు. మరి ఇటువంటి సమయములలో, ఇటువంటి మోయలేని భారము, మోయలేని పరిస్థితుల గుండా, మోయలేని ఇబ్బందుల గుండా నీవు వెళ్తున్నప్పుడు ఒక ఆయన మాత్రమే ఆదుకోగలిగిన వాడు, ఆయనే ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. దావీదు తన జీవితంలో శ్రమకు మించిన అధిక శ్రమ, శోధనలకు మించి అధిక శోధనలు, ఇరుకు మించి అధిక ఇరుకులు, ఇబ్బందులకు మించి అధిక ఇబ్బందులు సమస్తము తన జీవితంలో గురైనప్పుడు ప్రతి విషయములో, ప్రతి రంగంలో చూశాడు. ఏ మనుషుడు సహాయం చేయడు, ఏ వ్యక్తి మన జీవితాన్ని ఆదరించలేడు, ఏ వ్యక్తి కూడా ప్రస్తుతము నేను వెళ్తున్న పరిస్థితుల నుండి బయటకి తీసుకురాలేడు. ఎందుకు అని అంటున్నట్లయితే, అంత భయంకరమైన పరిస్థితులకుండా దావీదు తన జీవితంలో ప్రయాణము చేసి ఉన్నాడు. మరి అటువంటి రీతిగా ప్రయాణము చేసిన దావీదు ఈ రోజున చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. అంటే నేను నిన్ను ఆదుకోలేను, పలానా ఏ అనే వ్యక్తి నిన్ను ఆదుకోలేడు, పలానా బి అనే వ్యక్తి నిన్ను ఆదుకోలేడు, లేకపోతే పలానా అధికారి నిన్ను ఆదుకోలేడు, కానీ ఆయనే నిన్ను ఆదుకొనును అని అంటున్నాడు. ఆయన నిన్ను ఆదుకొనును కాదు, ఆయనే. అంటే ఆయన తప్ప వేరొక ఆయన లేడు. నీ జీవితంలో ఏదైనా సరే ఆ భారము నుండి ఆదుకునటానికి ఆయన ఒక్కడే తగిన వ్యక్తి అని చెప్పి దావీదు చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ రోజున ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఏ మనుషుడు చెప్పలేదు. ఒక ఆయన చెప్పాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఒక్కడే ఈ రోజున నీ భారాన్ని ఆదుకుంటాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, జీవితంలో ఎటువంటి భారం ఉన్నా సరే, ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ యొక్క ఫ్లేవర్ కుండీని మనం తీసుకున్నాం అనుకోండి, దీని వెయిట్ ఒక 100 grams ఉంది. దీన్ని మనం ఎక్కడ మోపి ఉన్నాము అని అంటున్నట్లయితే ఒక హస్తము మీద దీనిని మనము మోపి ఉన్నాం. అదే రీతిగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, నీ భారం, నీ హృదయంలో ఉన్న భారమా, నీ హృదయంలో ఉన్న దుఃఖమా, నీ హృదయంలో ఉన్న వేదన. దావీదు తన జీవితంలో హృదయంలో బాధ, దుఃఖము, వేదన, కన్నీరు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటి విషయం నిమిత్తమే ఒకటే ఒకటి అన్ని రీతులుగా ప్రయత్నించాడు, ప్రయాసపడ్డాడు, ఎక్కడ ప్రతిఫలం రాలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి మోపాడు. అంటే ఇది నా దగ్గర, ఇది నా ప్రస్తుతపు స్థితి, ఇది నేను నీ ఎదుట పెడుతున్నాను అని చెప్పి పెట్టాడు. ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు, ఆయన చేతికి అప్పగించాడు, ఆయన యందు నమ్మకం ఉంచాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో ఒక నెమ్మది, ఒక సంతోషము, ఒక సమాధానము, ఒక నిరీక్షణ తనకు కలిగింది. అప్పుడు అర్థమైంది,
ఆ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, ప్రస్తుతము ఉన్న సమస్య నుండి నన్ను విడిపిస్తాడు అని నమ్మకము కలిగాడు. ప్రాముఖ్యముగా తన జీవితంలో మేలును చూసి ఉన్నాడు. ఈ రోజున నీకు నాకు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీ భారం ఏదైతే ఉందో క్రియారూపకముగా దేవుడు మనకి కనిపించడు. ఇది ఉంది, నాకు బరువుగా ఉందండి, ఇది తీసుకోండి అంటే ఇది తీసి వేరే ఒకరి చేతిలో పెడితే ఇది కనపడుతుంది. ఈ లోపల ఉన్న భారము కనిపించదు, పైనున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కనిపించదు. కానీ ప్రార్థనలో ఈ భారాన్ని ఆయన ఎదుట మనము విడిచిపెట్టి ఆయన దగ్గర పాదాలు చేతున మనము పెట్టి ఆయనకి అప్పగించినట్లయితే ఆయన తప్పనిసరిగా చూస్తాడు. ఇది భారంగా ఉంది, చాలాసేపు నుంచి పట్టుకుని నాకు భారంగా ఉంది, దీనిని తీసి పక్కన పెట్టేసిన తర్వాత దాని వైపు చూడటము, బాగుంది కదా అని చేయటము, లేకపోతే అది ఎలా ఉందని చెప్పి దాని వైపు చూసి ఉన్నాం అనుకోండి, అదే ఆలోచన, అదే తలంపు మరలా దాన్ని తీసుకొని మరలా పెట్టుకోవాలనిపించింది. మరలా కాసేపు అయిన తర్వాత మరలా మనకి భారముగానే ఉంటుంది. కాబట్టి అతి రీతిగా మనము చేసేవారుగా ఉండకూడదు. ఈ రోజున నీకు ఏదైనా సమస్య ఉందా, శోధన ఉందా, ఇరుకుందా, ఇబ్బంది ఉందా, భారం ఉందా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను, తప్పనిసరిగా ఆదుకుంటాడు. ఎందుకు అని అంటున్నట్లయితే ఆ రోజులలో వాగ్దానం చేసిన దేవుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. విశ్రాంతిని అంటే నీ దగ్గర ఉన్న భారాన్ని నేను తీసుకొని నేను నీకు నెమ్మదిని ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నిన్ను ఆదుకుంటాడు. దావీదు జీవితాన్ని ఆదుకున్న దేవుడు నా జీవితాన్ని కూడా ఆదుకుంటాడు. నా జీవితంలో ప్రస్తుతాన్ని పక్కన పెట్టినట్లయితే గతంలో ఎన్నో సార్లు దేవుడు మనల్ని ఆదుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ఈ రోజున నీ భారము, నీ హృదయ భారము, నీ వేదన అంతటినీ తీసుకెళ్లి ప్రభువు దగ్గర అలా పెట్టి నీవు దాని గురించి మర్చిపోయి నీవు దేవుని యందు నమ్మకము, విశ్వాసము ఉంచేవారిగా నీవు ఉండాలి. అంతేగాని ఆ భారం వైపు చూస్తూ జరుగుతుందా, ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తారా, ఈ అప్పు తీరుతుందా, దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, దేవుడు సైలెంట్ గా ఉన్నాడేంటి, ఇప్పుడు ఎలాగ నా జీవితము, అయ్యో అనుకొని దాని గురించి చింతించేవారుగా మనము ఉండకూడదు. నీ చింత యావత్తు కూడా ఆయన మీద మోపు, తప్పనిసరిగా ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఈ రోజున నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. మనుషుడి మీద మోపమాక, నీ ఆలోచనల మీద నువ్వు మోపుకోమాక, ఆ భారముతో ఆ ప్రయాసముతో ముందుకు వెళ్ళమాక, దేవుని చేతికి అప్పగించు. అద్భుతముగా నా దేవుడు ప్రతి ఒక్క భారాన్ని దించి ఆ దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని ఈ సమయం మనందరం గ్రహించు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునేది. ఈ రోజున మా జీవితంలో వ్యక్తిగతముగా మేము వెళ్తున్న భారములు, మేము మోయిచున్న భారములు, అది ఎంతో బరువుగా, అది ఎంతో భారముగా మాకు ఉంటుంది నాయన. మోయలేని భారాలు ఎంతో మంది మోచుచూ ఉంటుండగా కొంతమంది ఈ భారాన్ని ఎలా వదిలించుకోవాలి, ఈ భారం నుండి విడిపించే వారు ఎవరున్నారు అని తెలియకుంటున్నా కొంతమంది ఉన్నారు. తెలిసి దేవుడు ఏమి చేయలే అని నిర్లక్ష్యం చేస్తున్న వారు మరికొంతమంది ఉన్నారు నాయన. ఏది ఏమైనప్పటికీ కూడా నాయన నీ మీద మోపి ఆ భారాన్ని నాయన మేము స్వతంత్రులుగా మారే కృపని మాకందరికీ దయచేయమని, ఈ సమస్యల నిమిత్తమే, శోధనల నిమిత్తమే, ఇరుకులు ఇబ్బందుల నిమిత్తమే, మా యొక్క సొంత నిర్ణయములలో విషయాల నిమిత్తమే వెళ్ళిపోయేవారుగా కాకుండా పిలుచుకున్న ఒక తండ్రి ఉన్నాడు. ఆయన నీ భారమును నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానని ఒక ఆయన చెప్పి ఉన్నారు కదా. ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది అనే ఒక సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించి నిరీక్షణ ఉంచి విశ్వాసము కలిగి ప్రతి ఒక్క భారాన్ని నీ చెంత పెట్టులాగిన సహాయం దయచేయండి. మీకు ఏదైతే నాయన భారము నీ మీద మోపుతున్నామో మమ్మల్ని ఆదుకొని ప్రతి ఒక్క పరిస్థితులను నాయన మీరే మార్చి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి నీవే మహిమ పొందమని, అపవాదుడి అంతటికి నీ నాశనం నీ దయచేయని, మహిమ వచ్చేందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.